అంటే ఉన్న వాళ్ళలో ఒకరికే ఫస్ట్ క్లాస్ ఇచ్చేటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా సతూర్యా నహి ఈదృశా లంభనీయా మనుష్యై. మనుష్యుల్లో ఎవరికి దొరకరు ఆ మొహాలు చూడు, ఆ కళ్ళు చూడు ఎలా ఉన్నాయో అన్నాడు. ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు గెట్. సో యూ టేక్ సచ్ బ్యూటిఫుల్ ఫెలోస్ విత్ యూ. తర్వాత ఆభి మత్ త్రస్తాహి పరిచారయస్వ నచికేతో మరణం మా అనుప్రాక్షీ. కాబట్టి నచికేతుడా, నేను ఇచ్చినటువంటి దానం చేసినటువంటి ఇవన్నీ కూడాను తీసుకెళ్ళి వీళ్ళ పరిచారకం పొందు. ఐ బ్లెస్ యూ విత్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ డామ్సెల్స్, విత్ ఆల్ దీస్ నైస్ థింగ్స్. టేక్ దెమ్ ఆల్ and be served by them. Let them be your faithful servants at your feet. Now get along. I only want that you should not ask about death and after. Don't ask. You are a boy. You have to come up. You have to prosper. Why do you ask for death and after? అదొక్కటి అడగబోకు మిగతా అన్నాడు. మృత్యు ఒక్కటి మానేసేసి మిగిలిన కుర్రవాడు పైకి రావాల్సిన వాడే, ఇంకా ఎంప్లాయ్మెంట్ అది రావాలి, కార్డు కూడా రిజిస్టర్ చేయించుకోలేదు, వాడికి మామూలు కూడా ఇవ్వలేదు. అలాగా అంటే అప్పుడు నచికేతుడు అంటున్నాడు. దెన్ ది డిసైపుల్ సేస్, నమస్కారం చేస్తాడు ఒక మాట, బానువా శుభ్రంగా పాకుడు బండ మీద నుంచోమంటున్నావు అన్నాడు. చెలయూరు పడుతుంది పైరిచ్చి, దాని కింద బండం ఉంది, నుంచుని స్నానం చేయి అంటే అట్ట వచ్చిన వాడిన ఎవడు స్నానం చేయడం అందులో కొట్టుకెళ్ళిపోవటమే, నుంచున్న వాడికి బ్రహ్మవిద్య చెబుతానన్నట్టుగా ఉంది, నా పిండాకుడిలో ఉంది అన్నాడు. There is a steep waterfall with great speed springing. Under the waterfall there is a round smooth stone with moss green on it. You ask me to come there and stand and take the bath. I am washed off. So you want me to stand there on a slippery ground where I cannot have a hold. ఇది అంటున్నాడు. పాకుడు పడ మీద స్నానం చేస్తే బ్రహ్మవిద్య చేస్తా, నేను బ్రహ్మవిద్య ఇవ్వడం తర్వాత నాకు ఇది వద్దులే అన్నాడు. శోభావ మత్స్య ఏదంతక ఏతతో, ఇవన్నీ కూడా నువ్వు ఇస్తావు, బాగానే ఉంది, చాలా అందమైనటువంటి ఆవిడని ఇస్తావు, చూసి పెళ్లి చేసుకున్నా. ప్రతివాడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే అందమైన దాన్ని పెళ్లి చేసుకుందామని ఏదో ఫోటోలు తెప్పించుకుని చూసి ఇట్లాంటి వెధవ పనులన్నీ చేస్తాడు. చివరికి గంటకు తగిన బొంత, ఎవడికి తగింది వాడికి వస్తుంది, ఎవరికి తగిన వాడు దానికి వస్తాడు తప్ప ఏమి ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఇన్ దిస్ క్రియేషన్ ఎవరీ యంగ్ ఫెలో looks into the album of young damsels to select the most beautiful on this globe earth. And every damsel goes through the album of young fellows to select, to pick up the most beautiful fellow. But in the end what happens? Ultimate fitness of things. A she buffalo gets a she buffalo. A she buffalo gets a he buffalo. Everyone gets according to one's own fitness, though one is very careful for marriage. ఇంకా చేసేది ఏం లేదు. అందుకని ఇవన్నీ శోభావాహ, చూసి అందరికంటే బాగుంది అని ఠకీమని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. పెళ్లి చేసుకున్నటువంటి ఏడాది లోపల మసూచికం వచ్చేసింది, మొహం అంతా కూడా మచ్చలు అయిపోయింది. వదిలిపెడతావా, డొక్క చింపేస్తావా? Suppose an young fellow has seen many albums and selected the most beautiful of all girls and married. Within 1 year she got smallpox in a backward country like India. Then her face became like a monkey or a bulldog with all scars on it. Do you want to leave her away or do you want her as your companion in life? Within this 1 year, the basis of your selection changes.
She begins to be your companion in life, not with face but with something else. Now you have to select her as the most beautiful of all the girls in the world. This is the secret of it. కనుక ఎద్దుకి వెళ్ళి చూపిస్తావు అన్నాడు. Therefore, O master, don't show me all these beautiful faces. I know that this is deception, gross deception. Tomorrow these faces will not be like this. My face will not be like this. Their faces will not be like this. Don't try to deceive me. Don't test me. అన్నాడు. ఇది వాడు చెప్పింది. శోభామర్త్యస్య, మర్త్యుడిని మనమే ఎన్నాళ్ళు ఉంటాం అన్నాడు. అంటే ఈ మొహం 10 కాలాల పాటు ఇలాగే ఉంటుందా అని అడిగేట ఒకడు. ఇది అందంగా. One fellow asked God, I want to marry this girl. The face is very beautiful. Will this face be beautiful for many, many years continuously? God said, yes. The fellow wanted to marry. God said, stop. But you are not going to live more than 2 years. మరి ఎన్ని కాలాల పాటు దీని మొహం అందంగా ఉంటుందని అడిగావు కానీ అసలు నువ్వెంత శాశ్వతం చూసుకోమన్నాడు ఉంటావా. అందుకని పిచ్చివేషాలు ఇవ్వకు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ టెంపరరీ థింగ్స్, ఎఫెమరల్ థింగ్స్. You may print a calendar in most costly paper, beautifully prepared, but you have to tear it off when January is over. You can't preserve the page of January, however beautiful it may be. You have to go to February. So the 12 months should be torn off. So to our physical bodies, but the year goes on, continues. So we are the indwellers inside. That is what the disciple knows. He is already a spiritual student, the disciple, but he wants greater things, the highest secrets. వీడికి సామాన్యుడు కాడు నచికేతుడు. సమస్తమైనటువంటి బ్రహ్మ విద్యా రహస్యములు తెలిసి తనకు తెలియనివి, మనకు తెలియనివి, ఎవరికి తెలియనివి వాటి కోసం వీడి దగ్గరికి వచ్చాడు. కానీ చవట విషయాలు, జీవాత్మకు పరమాత్మ ఏమవుతాడు, వాడి మేనలుడు వీడా, ఇట్లాంటి వాటి కోసం రాలే. అందుకని మర్త్యస్య శోభావాహ యదంతక, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎన్ ఎండ్. 100 ఏళ్ళు బతకమన్నావు కదా, తర్వాత ఏం చేయాలి, చావటమే కదా అన్నాడు. యూ సే ఐ కెన్ ఆస్క్ ఫర్ 100 years. ఆఫ్టర్వర్డ్స్ ఐ హ్యావ్ టు డై. దేర్ఫోర్ డోంట్ డిసీవ్ మీ. తర్వాత సర్వేంద్రియాణం జరయంతి తేజః, ఇంద్రియములతో అనుభవిస్తాం. బాగుంది. See how beautiful this candle is. Let me present it to my sweetheart on her birthday. ఈ కొవ్వొత్తి వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళకొళ్ళు. ఎంత బాగుందో చూడు, రంగులుగా ఉంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నటువంటి కన్యకి ఇచ్చేస్తాను. బాగానే ఉంది, కానీ కొవ్వొత్తి వాడుకోవాలంటే ఏం జరగాలండి, కానీ తగలబెట్టాలి. Of course, candle is presented, but if the candle were to give light, what is it you have to do? You have to burn it. Then the candle burns away. ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా జరయంతి, ఇంద్రియాలు అనుభవమునందు తేజస్సు తొలగిపోతుంది. అంటే జీవితం అనేటువంటి దాన్ని ఖర్చు పెట్టి, ఆయుర్దాయాన్ని ఖర్చు పెట్టి, పటుత్వాన్ని ఖర్చు పెట్టి సుఖం అనుభవిస్తూ ఉంటాం. సో యూ హ్యావ్ టు బర్న్ యువర్ వైటాలిటీ, యువర్ బ్రిలియన్స్, యువర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ది ప్లెజర్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండ్ బాడీ. ది రిజల్ట్ ఈస్ యూ విల్ బి బర్న్డ్ యాజ్ ది ఆయిల్ అండ్ ది బాడీ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఎ కార్ప్ ఇన్ ది ఎండ్. దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఫిజికల్ ఎంజాయ్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్. అయిపోయింది, ఇంకేం చేస్తాం. ఒక కుక్క తన యజమాని వేటాడి తీసుకొచ్చినటువంటి జంతువు నరికి తీసుకొచ్చి అక్కడ పెట్టిన వాడి అయిన కత్తి నాకిందట. రక్తం వాసన వస్తూ ఉంటే ఏం జరిగిందో ఆలోచించండి. ఏ డొమెస్టిక్ డాగ్
a hound, it began to lick the blade of a sword having some streaks of blood, because an animal is cut with that sword. What happened? The tongue is wounded and blood is coming. The hound thinks that it is the blood of the animal and it begins to lick more and more. This is the secret of physical happiness. ఇది నాకేటప్పటికి ఏమైంది? రక్తం వాసనతో నాలిక చీరుకుపోయి రక్తం రావటం మొదలెట్టింది. అది ఇంకా రక్తం వస్తుందని ఇంకా నాకటం మొదలెట్టింది. ఇలా అయిపోతారు సుమా, ఓ యమధర్మరాజా, ఎందుకయ్యా తెలిసి ఇందులో తోసేస్తున్నావు మమ్మల్ని అన్నాడు. కొంప తీసేసేవాళ్ళు. సో అవర్ ఫిజికల్ బాడీ అండ్ సెన్సెస్ ఆర్ దేర్ like the tongue of the hound. The objects of the senses are there like the sword. We develop a happiness through contact and then we try to enjoy, but we die and we feel that we are enjoying them. In these terms only this business and commerce of enjoyment is being conducted for biological beings on this earth. కనుక జీవనం శరీరధారులైన జీవులన్నిటికీ కూడా దేహము, ఇంద్రియములు, ఆయుర్దాయము, పుటుత్వము దీన్ని తగలబెట్టుకుంటూ ఉంటే సుఖం. అది సుఖం కనుకైతే ఇవి తగలబెట్టుకో. ఇంకేదన్నా సుఖం కలిగైతే విన్నట్లయితే ఇక్కడ ఇది ఆగు, దాని సంగతి చూద్దాం. ఇఫ్ వాట్ యూ థింక్ ఈజ్ కాల్డ్ హ్యాపీనెస్, యూ కెన్ డిరైవ్ దట్ హ్యాపీనెస్ by burning away, by tearing away, by spoiling away the vehicle and your vital force. But if you come to a common sense of knowing that there is something else, what is called real happiness, then you stop with this business. Come to me, I will tell you. Adi Guru, that is what the masters say. Kanuka Nachiketudu emannadu, idi manaku vaddu annadu. Therefore, O master, don't tempt me into these things. Just suggest me something more. ఇది వద్దు నాకు. I don't want to accept what all you want to give. The beautiful damsels, the chariots, the music, everything, stop it. I don't want it అన్నాడు. ఆపి సర్వం జీవితం అల్పమే. ఇన్ని వేల మంది నువ్వు ఇస్తా అన్నావు, మా ఆయుర్దాయం పెరగదు కదా, అన్ని శరీరాలు రావు కదా. 1000 గ్లాసుల్లో తీసుకొచ్చి స్ట్రాంగ్ కాఫీ పెట్టినా నాలిక ఒకటే ఇచ్చావు కదా. వెరీ స్ట్రాంగ్ కాక్టైల్, వెరీ టేస్టీ టు ది టంగ్. 1 bottle of cocktail. Okay. 1000 bottles of cocktail. Unfortunately, the tongue is 1. So you have shown thousands of beautiful damsels. The body is only 1. So don't fool me. Stop it there. అక్కడ ఆపేసేయమన్నాడు. ఆపి సర్వం జీవితం అల్పమేవ. నువ్వు ఇన్ని ఇచ్చినా కూడా జీవితం ఇంతే కదా అన్నాడు. ఇప్పుడు తట్టెడు బియ్యం అక్కడ పెట్టి గ్లాస్తో కొలవమన్న దానికి, కొండంత రాసిపోసి గ్లాస్తో కొలవమన్నా, గ్లాస్ ఒకటి ఇచ్చి ఈ గ్లాస్తో తీసుకెళ్ళు, ఆ కొండ తీసుకెళ్ళినా సరే, ఈ తట్టలో తీసుకెళ్ళినా సరే అన్నట్టుగా ఉంది నువ్వు చెప్పింది అన్నాడు. యూ షో మీ కాక్టైల్, you measure it with bottle. You show me a big container of cocktail. Even then I can carry it only with 1 bottle. So my span of life is like a bottle. The enjoyment you are multiplying is like big cocktail. So it is only 1 span of life, limited. I cannot enjoy more. So I don't want your enjoyments. Stop it. I am already having them. నాకు ఉండనే ఉన్నాయి. తవైవ వాహాస్తవ నృత్య గీతే సర్వం జీవితం అల్పమేవ. తవైవ వాహాహ తవ నృత్య గీతే. ఈ గుర్రాలు, ఈ ఏనుగులు, నృత్యాలు, గీతాలు ఇవన్నీ నీవిగానే ఉండనిచ్చుకో అన్నాడు. లెట్ దీస్ లేడీస్ బి యువర్స్. Because you tempted me, I very much desire that you are also tempted by them. Let them be yours.
Let these horses be yours, let these elephants be yours, let these chariots be yours, let this music be yours. ఎన్ని మీ దగ్గర ఉండి మేము వింటూ ఉంటే బాధ్యత మాకు లేకుండా పోతుంది. కానీ సపోజ్ సమ్వన్ వాంట్స్ టు గివ్ హిస్ బ్యూటిఫుల్ కార్ టు కృష్ణమాచార్య, ఈ ఫెలో ఇస్ డామ్డ్. ఇఫ్ యూ బ్రింగ్ యువర్ కార్, ఐ కెన్ ట్రావెల్ ఇన్ యువర్ కార్, దెన్ ఐఎమ్ వైజ్. మరి ఎవరన్నా కారు కొని ఇది మీకు ఇచ్చేస్తున్నాం అంటే తెచ్చాడనమాట, దానికి ఒక డ్రైవర్ని బట్టి రావాలి, దాన్ని రోజు గుడ్డేసి తుడుచుకుంటూ ఉండాలి ఇంట్లో. Suppose someone like him, Inge Sigmuller says, Master, I want to purchase a car and present it to you. What is my advice? You can purchase a car, but keep it for yourself. I will be using it. So, let me not accept your car. Let me accept that it is your car so that I may be using it. All the responsibilities are yours and the comfort is mine. కనుక ఇవన్నీ నీవిగానే ఉండని తీసుకో. నచికేతుడు ఈజ్ ఎ షూడ్ డిసైపుల్. నచికేత వాడు అన్నాడు, నా విత్తేన తర్పణీయ మనుష్య. మనుష్యుడు ఎప్పుడు కూడా విత్తం అంటే సంపద చేత తృప్తి పొందాడు, అది తెలియక ఊరికే సంపాదిస్తూ ఉంటాడు. ది వన్ సీక్రెట్ ఈజ్ ఏ రియల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్ బై what he earns. That's why he is going on earning and earning. If he is really satisfied, he stops earning. Rabindranath Tagore called it a bottomless basin. Desire is called a bottomless basin by Rabindranath Tagore. He will be pouring. That's all. There is no filling. There is neither full or nor fill. Fulfillment ledu rendu kuda. కనుక బాటమ్లెస్ బేసిన్ ఇట్లా ఉంటుందని చెప్పాడు. నా విత్తేన తర్పణీయో. విత్తం అంటే డబ్బే కాదు, ధనం ఏదైనా సరే. లెట్ ఇట్ బి మనీ, లెట్ ఇట్ బి ఫుడ్, లెట్ ఇట్ బి డ్రింక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ ఇట్ బి హౌస్, లెట్ ఇట్ బి ప్రాపర్టీ, ఎనీథింగ్. Man is not satisfied with it. That's why so many people, though they are very rich, they are very unhappy. The wife and husband are not in good terms. They are not talking to each other for the past 3 years. There are great people who are very, very rich and wealthy. The son is trying to poison the father. The father is trying to send the son away from his house. So, money and belongings can never bring happiness. గురువు గారు ఇవేమీ సుఖం తీసుకురావు, మానవుడికి తృప్తి తేవు. Satisfaction cannot be had by something which man can call, this is mine, my own. Satisfaction is in I am, not what is mine. Belongings cannot satisfy. Man is satisfaction when only he has satisfaction. కనుక ఎప్పుడు కూడా నేను అనే దాంట్లో తృప్తి కావలసినటువంటి పదార్థమైన పరబ్రహ్మతత్వం ఉంది, కానీ నాది అనేటువంటి దాంట్లో లేదు ఎన్నడూ లేదు. కనుకనే ఈ నాది అనే దాంట్లో ఉన్నదేమో అనుకోని దాన్ని సంపాదించుకుంటూ దాన్ని తాను సతాయించుకుంటూ చిట్ట చివరికి అది అనుభవించకుండా చచ్చిపోతూ ఉంటాడు. బికాస్ సమ్టైమ్స్ ది హ్యూమన్ బీయింగ్ డిసీవ్స్ హిమ్సెల్ఫ్ బై బిలీవింగ్ దట్ హీ హ్యాస్ హ్యాపీనెస్ ఇన్ సంథింగ్ విచ్ హీ కాల్స్ హిజ్ ఓన్ ఆర్ హిజ్ బిలాంగింగ్. He goes on acquiring and heaping until he has no time to enjoy and he dies someday. Suddenly he gets a pain here and taken to the cardiology and dies without returning home. He has no time to enjoy any one of these things. అనుభవించడానికి టైం లేకుండా చచ్చిపోతున్నారు. అన్ని ఇంటి దగ్గర పడేశాడు. కూర్చుంటే సుఖంగా ఉండే కుషన్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి, కూర్చునేందుకు టైం లేదు. ఇడికి తెచ్చాడు. ఫస్ట్ ఒక్క మాట కూడా కూర్చోకపోతుంది కదా అనుకుంటే ఏం లాభం. సో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ కంఫర్టబుల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిజ్ హౌస్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బిజీ ఇన్ గ్యాదరింగ్ దెమ్. బ్యూటిఫుల్ కుషన్. హిజ్ సన్స్ సే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, బట్ in the end he thought, I had no opportunity, no time to sit upon it once, so now I am dying. That is the case with many people who have many belongings. కనుక నేను అనేది దాని దగ్గర నిలబడకుండా నాది అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళిన వాడి గతి ఎప్పుడు ఇంతే. Therefore, stand stable where you are
and be stable in something which you call I am and not my own. Just forget for a moment what is my thing, mine, and be attentive, aware and alert of what I am. అంటే నాది అనేటువంటి దాన్ని మర్చిపోయేటట్లుగా నేను అనేదాన్ని ధ్యానించు వస్తాం. Meditate upon I am until you forget what I have completely. Then you know what the light of Nachiketa is, what the fire of the offered fire is. నచికేతాగ్ని అనగా ఏమో అప్పుడు ధ్యానం తెలుస్తుంది. నేను అనేది ధ్యానం చేస్తూ ఉంటే నాది అనేది మరచిన దాకా చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి తలుపు అది నిశ్చలంగా నిలుస్తుంది. అది నచికేతాగ్ని అని చెప్పబడ్డ కనుక లప్స్యామహే విత్తం అద్రాక్ష్మచ చేత్వా. ఈ సమస్తము కూడా నువ్వు ఇచ్చింది, ఇంత ఇస్తానని మాట అన్నటువంటి వాడిని నిన్ను దర్శనం చేశాం గనక నీ సొంతం అయి ఉండి అది నువ్వు ఇస్తా అన్నావు అంటే ఇచ్చినట్లే కదా మాకు చాలన్నాడు. నువ్వు మాకున్నావు ఇవన్నీ ఎందుకన్నాడు. వీడు వాడికి టోపీ పెట్టేస్తున్నాడు. యూ సెడ్ ఐ విల్ గివ్ యూ ఆల్ దిస్ గోల్డ్ సిన్స్ యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది గోల్డ్, సిన్స్ యూ సెడ్ యూ విల్ గివ్ ది గోల్డ్, సిన్స్ you are here to us, it is enough. Because the gold is mine, I need not take the gold. You said, here is gold. You are here, you are my guru. Therefore, the gold may be mine, it may be with you, let it be there. So the disciple is once again fooling the master. ఇది చాలన్నాడు. విత్తం అద్రాక్ష చేత్వా జీవిష్యామో ఎవరి శిష్యశిత్వం. బతుకుతాం ఎంతవరకు బతుకుతాం అంటే నువ్వు ఎంతవరకు బతకనిస్తే ఎంతవరకు బతుకుతాం. బట్టి ఈ మ్యాథమెటిక్స్ ఎందుకన్నాడు, క్యాలిక్యులేషన్. అడగమన్నాడు కదా, ఎన్ని వేల సంవత్సరాలు బతుకుతావు. యూ సెడ్ ఆస్క్ ఫర్ లాంజివిటీ అండ్ లాంగ్ లైఫ్ ఫర్ thousands and thousands of years. My answer is, we live as long as you permit us to live. Why should have the headache of these calculations when the computer is there? 17, 16 ఎంత అంటే సెలవాళ్ళు ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే 17 నొక్కి 16 నొక్కి 3వ నొక్కితే దానికి ఆన్సర్ వస్తుంది. దీంతో వ్యాపారం చేస్తూ ఉంటారు కానీ కూడికలు తీసివేతలు ఎప్పుడో మర్చిపోయారు. బ్యాక్వర్డ్ కంట్రీలో కొందరికి ఇంకా వస్తుంది, మన దేశాల్లో. ఇదే వాళ్ళ దేశాల్లో మాటి చెబుతూ ఉంటాను. ఈ ముక్క యాడ్ 85 to 58. వాట్ ఈస్ ది సమ్ టోటల్? An average accidental cannot say because he has calculator. So, why should I have a calculator from my longevity of life when you are there, my Guru, to decide how long I have to live and when to drop this body? You are the Lord of death. Let the headache be yours, not mine. అది వాడు చెప్తుంది. నువ్వు యమధర్మరాజు ఇక్కడ కూర్చున్నాడు, దానికోసం నీకు జీతం బట్టమో ఆ విష్ణువో శివుడో పెడితే అవన్నీ నన్ను చేయమంటాడు మధ్య అన్నాడు. నీ గుమస్త పనితో నా మీద తోసేస్తే ఎలాగో నువ్వు ఇచ్చిన నాడు ఊరికే మమ్మల్ని చెడగోపం పెట్టకక్కడ అన్నాడు. లప్స్యామహే జీవిష్యామో యావదీ శిష్యసిత్వం. యావదీ శిష్యసిత్వం. ఎంతకాలం మా యందు నీకు ఈశత్వం కలిగి ఉన్నదో నీవు కదా దానికి అధికారివి, నువ్వు చెప్పిన ప్రకారం బతుకుతావు అన్నాడు. వరస్తుమే వరణీయ సయేవ. నన్ను కోరమని కనుక నువ్వు అంటే 3వ వరం ఇదే కానీ ఇంకో 2వ వరం లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ లెట్ దేర్ బి యువర్స్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ మీ టు ఆస్క్ యూ, ది క్వశ్చన్ రిమైన్స్ ది సేమ్. వాట్ ఈస్ డెత్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్? Do we exist after death or do we not exist after death? The question remains the same. Please answer this question. Don't change things and don't ask me to change the question. It remains the same. I stand before you with this question. ఇది నా క్వశ్చన్, ప్రశ్న అన్నాడు.
ఇంకా చెప్పాడు, అజీర్యతాం అమృతానాం ఉపేత్య జీర్యన్ మర్త్య క్వథస్థః ప్రజానన్. అజీర్యులు అమృతులు అయినటువంటి పెద్దల మధ్యన మెలగటం నేర్చుకున్నాం. జనన మరణములు లేనివారు, శాశ్వత జీవితం అనేటువంటి స్వర్గము చూసిన వారు, ఇంద్రియములు మనస్సు దేహం అనే దాంట్లో చిక్కని వారు, అలాంటి పెద్దల సాంగత్యం చేస్తూ వారి మధ్య ఉంటూ ఉండి మళ్ళీ ఏదేదో అవి కోరుకోమంటారంట అన్నాడు. వీఆర్ పర్మిటెడ్ టు లివ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పీపుల్ లైక్ యూ who have grown eternal, who are living a life of eternal values. And how do you expect us to request for things that die tomorrow once again? Temporary things. We came here to admire you and live with you in your presence because you are living an eternal life which transcends death and birth. జనన మరణములు లేవు, జనన మరణాతీతము, శాశ్వతము, సత్ చిత్ అనేటువంటిది దాచిన ఆనందం అనేటువంటి స్థితిలో ఉండి వెలుగుతూ ఉన్న మహనీయులు ఇక్కడ ఉంటే వాళ్ళ సేవ చేసుకుంటే నేర్చుకుని ఇక్కడ ఉన్నాం. వీఆర్ లైక్ లిటిల్ ఐరన్ పీసెస్ లివింగ్ ఇన్ ది నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ ఆఫ్ బిగ్ మ్యాగ్నెట్స్. వీ నో వాట్ మ్యాగ్నెటిజం ఈజ్. Therefore we want it. What is the use of asking for bigger things made of iron, not of magnet? Okay. కనుక మీ సాన్నిధ్యమునందు ఉండి మీ అస్తిత్వాన్ని మేము పొందుతూ మీ వెలుగును పొందుతూ ఉండి ఆత్మ అంటే ఏమిటో కొద్దో గొప్ప ఇట్లా ఉంటుంది కావస్తున్న అనుమానం కోసం అది కలిగి ఎక్కడో దాన్ని రుచి తగిలి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. కానీ ఇవన్నీ అడగటం లేదు, ఇవన్నీ అక్కర్లేదు. కనుక మీ సాన్నిధ్యం లభించిన తర్వాత శాశ్వత జీవిత సుఖం అనేటువంటిది స్పర్శ ఉంటుందని తెలిసిన, మీ అనుగ్రహం వల్ల తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అవి కోరుకోమంటే మేము ఎలా కోరుకుంటాం? నశించేవి. ఆఫ్టర్ నోయింగ్ ది టేస్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ బై ది ప్రెజెన్స్ ఆఫ్ యూ హియర్, how can we once again go to ask things that are not permanent, that change from day to day? కనుక జీర్యన్ మత్స్య క్వథస్థః ప్రజానన్. ఈ శరీరం వయస్సుతో జీర్ణించుకుని పోతుంది అనేది స్పష్టంగా తెలిసింది. ఎన్నో మాటలు అనుభవించినా తెలియలేదు, కానీ మీ బోటి పెద్దల దగ్గర ఉండేటికి ఇట్టే తెలిసిపోయింది. Many thousands of times we got this physical body tender, beautiful and young. We never understood that it becomes old and it decays and it dies. But once when we came into the presence of masters like you, we could immediately understand that it grows old someday and it falls off. Now, how can we request for such things? కనుక అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కోరమేత. వర్ణరతి ప్రమోదములైనటువంటి వాటి యందు అభిధ్యానము చేస్తూ, వర్ణములు అంటే రంగులు, వాటి యందు రతి కలిగినటువంటి ప్రమోదములలో ఎట్లా ఉంటామండి? రంగులు చూపించి వాటిలలో ఆనందించండి అంటే ఎట్లా ఉంటుంది? అట్లాగే ఉంటుంది. సో యూ షో మీ బ్యూటిఫుల్ కలర్స్ ఆన్ ది స్క్రీన్ అండ్ సే మ్యారీ ది లేడీ ఆన్ ది సినిమా స్క్రీన్. ఇస్ ఇట్ పాసిబుల్? సో వీ నో దట్ ఆల్ ది కలర్స్ ఇన్ దిస్ వరల్డ్ cannot be enjoyed. The indweller of these colors is the only one who is to be enjoyed. కనుక ఈ రంగుల్ని అనుభవించమని చెప్పేటువంటి జీవితంలో దాన్ని కోరుకోమంటే ఏం కోరుకుంటామండి? ఇఫ్ యూ ఆస్క్ us what color you want, what combination of colors you want, we don't ask because they are not the things we have to enjoy. The indweller is different.
We know that it is only a cinema in the TV, it changes. We want a TV, but not the show that you are projecting on the TV. కనుక రంగులు వర్ణరతి ప్రమోదములు.